ప్రభా పాఠశాల ఊరిలో పెద్దలు చిన్నలు దూర ప్రాంతం నుండి దేవుని వాక్యము విన్న దేవుళ్ళ బిడ్డలు అందరికీ రాయల నుంచి వచ్చిన దేవుళ్ళ బిడ్డలకి అందరికీ యేసు ప్రభువుక వందనాలు. అందరికీ దేవుడికి బైబిల్ తరగతిలో నుంచి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8 నుండి కిందకి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నస్నాన బట్టలు ఆమె గీయబడి అవి పరిశుద్ధ నీతి క్రియలు. మరియు అతడు నాకు ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయి. మరియు ఈ మాటలు వివాహ విషయాలకి ఇక్కడ రాయబడిన ఆమెకి ధరించుకోవడానికి వస్త్రం దొరికినట్టుగా మనము చూడగలుగుతున్నారు. ఆ వస్త్రము దేవుడి బిడ్డలో చేసిన క్రియలని రాయబడి ఉంది. అదే పోయిన వారు చెప్పిన ముగించారు. దేవుడికి అదే ఎవరి పత్రిక 6వ అధ్యాయం 10 వచనం కూడా ఆ రోజున చదవికి వినిపించారు. మీరు మరిచిపోలేదని అనుకున్నాను. నేను చేసిన కార్యములను మీరు పరిస్థితులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయకుండా చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నామమును బట్టి చేసిన ఉపకారములు పంచిపోవడానికి దేవుడు సంఘబిడ్డలు మారు మనసు పొందిన తర్వాత చేయవలసిన పద్ధతి దేవునికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. క్రియలు అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10 వచనములు కూడా అదే మాట రాయబడింది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు మమ్మల్ని సృష్టింపబడిన దేనికలే సక్రియ చేయడానికి. దేవుడు బిడ్డలు మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళందరూ సక్రియలు చేయాలి. సక్రియలు అంటే దేవుడు మనకు నీకు కలిగిన డబ్బు, సమయము, శక్తి, ఆయుష్ అన్నీ ఉపయోగించాలి. కొందరికి అది అర్థం అవ్వలేదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన ధనమును బట్టి అన్నీ దేవుడికి ఏం చేయాలి? ఉపయోగించాలి. దావీదు చెప్పినది దేవుడిచ్చారు, తిరిగి దేవుడికి నేను ఇస్తున్నాను. దినవృత్తాంత పుస్తకంలో రాయబడి ఉంది. అప్పుడు నేను చెప్పుకోవాల్సిన విషయం ఏమనగా, నీకు దేవుడు ఇచ్చినది తిరిగి దేవుడికి ఏం చేయాలి? కొందరికి చేయలేదు, ఆడ దేవుడికి ఇవ్వలేదు. నీకే కలిగినది దశమ భాగము, ప్రార్థన దశమ భాగము, ఆరాధనకి నడవదికి ఇదన్నిటికీ దేవుడికి ఏం చేయాలి? ఇవ్వాలి. అది ఇది చేసినప్పుడు అక్కడ నీకు సన్నపు బట్టలు దొరుకుతుంది. అదేమనగా నీతి మంతుడు నీతి క్రియలు బట్టి చెందిన అక్కడ నీకు బట్టలుగా మార్చబోతుంది. దాన్ని బట్టి సంఘబిడ్డలు అందరూ ఈ దినపద శ్రద్ధ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు అలాగంటే వస్త్రం మనకి జరిగిపోయి వంటినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు సంఘానికి అప్పగించిన సమయం ఉంది. అదే వివాహం అని చెప్పినది. సంఘానికి క్రీస్తు పేరు చేస్తున్నప్పుడు అప్పగించేస్తున్నారు. దానికి వివాహం అని చెప్పబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ వివాహములకి పిలువబడిన వాడు గురించి అక్కడ 9:10 రాయబడి ఉంది. మరియు అతడు నాకు ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు
గొర్రెపిల్ల వివాహములకు పిలువబడిన వారెవరు? ఎవరండి? ఏదో ఒక ఐడి చెప్పండి. మీకు వెళ్తున్నారు కదా. గొర్రెపిల్ల వివాహ విందుకు పిలువబడిన వారెవరు? అప్పుడు సమయం చేయలేదు. ఆదాములు ఉంటే మొదలు యోహాన గారు, ఆదాములు మొదలుకొని యోహాన గారి వరకు ఉన్న వారందరూ పిలువబడిన వారు. ఆదాము మొదలుకొని యోహాన గారి వరకున్న పిలువబడిన ఇంకొక పరమని చెప్తే పాత నిబంధన సద్భక్తులందరూ పిలువబడిన వాడే. ఇప్పుడు మీరు అనుకున్నారు పాత నిబంధనలు ఉన్నవాళ్ళు ఎలాగా? అది బైబిల్ చెప్పుతున్నారంటే 1 పేతురు 1:10-11 వాక్యం కూడా కలిసి చెప్పండి. మీ పొగలవు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమణ గురించి వాటి తర్వాత కలగబో మహిమలను క్రీస్తు ఆత్మ ఎవరి మీద ఉండింది? ప్రవచించిన ప్రవక్తల మీదలో క్రీస్తు ఆత్మ ఉండింది. అప్పుడు పాత నిబంధనలు ఉన్న వారు అందరిలో ఏ ఆత్మ ఉంది? క్రీస్తు ఆత్మ ఉన్నది. వారందరూ పిలువబడిన వాళ్ళండి. వారందరూ పిలువబడిన వారే. అది మాత్రం కాదు. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో చదివినప్పుడు 7వ అధ్యాయంలో మనం చూడినప్పుడు అక్కడ ముద్ర వేసిన వారు ఎంతమంది ఉంది? 1,44,000 మంది. వారు కూడా వస్తుంది పిలువబడిన వారు. ఓకే, ఇంకెవరండి పిలువబడిన వాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చదవాలి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరి గురించి అని చెప్తున్నారండి? కుడి పక్క ఉన్నవారు, ఎడం పక్క కాదు. 31 చెప్పిన పదం ఏది? తన మహిమతో మనిషి కుమారులను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండు. అప్పుడు సమస్త జనములు ఆయన సమస్త జనములకి ఏమవుతున్నారు? తర్వాత చెప్తానండి. ఈ వివాహ తర్వాత జరిగిన సంగతి అది. మహిమగల సింహాసనములు ఉంచినప్పుడు సమస్త జనులకి పిలిచిన. అందుకంటే ఇశ్రాయేల్ దేశములు, ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేసిన చాలా మంది ఉన్నాం. అటువంటి వాడికి అందరికి పిలిచి ఆయన చేసిన సహాయమును బట్టి దేవుడు వారి కొరకు సిద్ధపడిన రాజ్యములకి ప్రవేశించమని చెప్పారు. ఆ చెప్పిన వారికి అందరూ ఎక్కడికి వస్తుంది? పిలువబడిన వాడు. ఒకటి పాత నిబంధనలు ఉన్న సద్భక్తులు, 2 ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 1,44,000, ఇంకా సకల జనుల నుండి పిలువబడిన వాడు, దేవుని వివాహములకి పిలువబడిన వాడు. స్తోత్రం. వారందరూ కూడా ఆ పిలువబడిన స్థలంలోకి వస్తుంది. వివాహ బిందులోనికి వారికే పిలుస్తున్నారు. మనము బిందులోనికి పిలువబడిన వాడు కాదు. మనం ఎవరు? మనము ఆ దేవునికి పెళ్లి కుమార్తె. మనం పిలువబడిన వాడు కాదు, వారికే పిలువబడేది. మనమే పెళ్లి కుమార్తె. దేవునికి మనమే సంఘము, సంఘ బిడ్డలు పెళ్లి కుమార్తె. కుమార్తెకి వివాహంలోనికి పిలువబడిన వాడు. పాత నిబంధనలు ఉన్న భక్తులు
ప్రకటన గ్రంథములు 7వ అధ్యాయంలో 1,40,000 తర్వాత సకల జనముల నుండి పిలువబడిన వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్తుంది? ఆ వివాహ విందులోనికి పిలువబడిన వాడు ధన్యుడు. ఇది చెప్పిన వాక్యాలను శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు విందు ఉంది. అవును కదా, నాకు భయంకరమైన జ్వరం ఉంది కాబట్టి చెప్తున్నారు. అప్పుడు పెళ్లికి ఏముందండి? విందు ఉంది. సోదరం మనకున్న విందు వల్ల కాదు, మనకొక్కడికి దొరుకుతుంది. అది అక్కడ విందుకి వెళ్తే గందరగోళం. అవును, ఏంటి ఏంటంటే విందుకి వెళ్తే నాకు ముందుకు కావాలని వెనక ఉన్నవాడికి ముందుకున్నవాడికి ఏదైనా పద్ధతి, ఆ వ్యక్తి అరగంట పద్ధతి ఏం లేదు. దేవుడికి ఇష్టం. బైబిల్ పెద్ద విందు ఎవరు చేశారని మీకు తెలుసా? అన్నిటికన్నా పెద్ద విందు ఎవరిచ్చారు బైబిల్లో? పుస్తకంలో 120 సంస్థానాలు. 127 సారీ. ఎస్తేరు పుస్తకం 1 నుండి 1 అధ్యాయం 1 నుండి 8 వరకు చదవండి. 180 రోజు అహస్వరోసు నిర్మలలో జరిగిన శరీర వివరం. హిందూ దేశము మొదలుకొని పూర్తి దేశము వరకు 127 సంస్థానములను అశ్వరోసు ఏలెను. ఆ కాలమందు రాజైన అశ్వరోసు సూసాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించాను. పారసిక దేశము యొక్క మధ్య దేశము యొక్క పరాక్రమశాలులను గనులను సంస్థాన అధిపతులను అతని సన్నిధికి ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మత్స్య ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచాను. అంటే ఆ విందు ఎన్ని రోజు అండి? 180 days. 180 దినాలు. భూమిలో 180 రోజులు విందు చేసిన వాడు ఎవరంటే రాజులు. ఆ రాజులు అరగ చేశారు. కానీ రాజులకు రాజులు అయినా యేసయ్య చేసిన విందంటే అలాగే కాదండి. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తాను, 1000 సంవత్సరం అవచ్చు. దేవునికి స్తోత్రం. అంత పెద్ద విందు మన కోసం దేవుడు ఏం చేస్తున్నారు? ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే అక్కడే పిలువబడిన 127 సంస్థానాలు ఉన్న వారికి పిలువబడలేదు. అలాగే అయితే మనకెలా ఎవరికి పిలువబడిందంటే దేవునికి స్తోత్రం కలిగింది కాదు. 120 కాదు. ఈ భూమిలో ఎన్ని రాష్ట్రం ఉందో అన్ని రాష్ట్రములున్న బిడ్డలకి అందరి నుండి ఏర్పరిచిన దేవుడి సంఘ బిడ్డలు పిలువబడిన వాళ్ళందరి అభివృద్ధికి వస్తుంది. దేవుడికి అంటే భూమిలో ఉన్న విందు కంటే సూపర్ విందు పరలోకములో దేవుడు మన కొరకు ఏర్పరుస్తున్నారు. అందుకని రాత్రి భయపడకూడదు. దేవుడికి అందుకని సంఘబడిలారా దేవునికి స్తోత్రం. చెప్పుకొని వచ్చిన విషయము, వివాహం జరిగిన తర్వాత ఎక్కడికి వస్తామని అంటే దేవునికి స్తోత్రం. వివాహము ఇది చేసినది ఎక్కడ? డిసైడ్ చేసినది ఎక్కడ? ప్రధాన చేసినది ఎక్కడ? పెళ్లి కుమార్తె. అవి వివాహం ఎక్కడ జరుగుతుంది? మీరు మీ ఊర్లో ఎలాగంటే నాకు తెలియదంటే సర్వసాధారణంగా డిసైడ్ చేసినది పెళ్లి కుమార్తె ఊర్లో. వివాహం ఎక్కడ జరుగుతున్నట్టు పెళ్లి కుమార్తె ఇంటికంటే. అలాగే ఇంటి వివాహం జరిగినప్పుడు ఈ లోకం సంప్రదాయం అలాగా. అదేవిధంగా పరలోకంలో అంటే మనకు భూమిలో
మనం యేసయ్య తోడు ఏం చేసిండు వివాహం వరకు ఎలాగా ప్రధానమైంది. ఎలా డిసైడ్ చేసుకున్నారు? ప్రధానం ఎలా చేసుకున్నారు? పెళ్లి కుమార్తెలు చెప్పండి. హల్లెలూయా. ప్రధానం చేయడానికి మెయిన్ కారణం నీటిలో ముడగడం కాదు, ఇది మానవ రక్షణ. ఎలాగ ప్రధానం అంటే రోమా పత్రిక 10 అధ్యాయం, ఇది ఎన్నిసార్లు చెప్తారు, 10 అధ్యాయం 9-11 వదిన మీరు చూడండి. రోమా పత్రిక 10 అధ్యాయం 9-10 వదిన చూడండి. యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ నోటితో ఏం చేయాలి? అవి యేసయ్య దేవుడు అని నీ ఏం చేయాలి? దేవుడు కాదు, ప్రభు. ప్రభువానికి పదానికి అర్థం ఉంది, ప్రభుత్వం చేయడం, ఏలుబడి చేసేవాడు. అర్థమైంది? ఏలవాడు చేసి ప్రభు అంటే ఎవరండి? ఏలవాడు చేసిన వాడు దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం. ప్రభు అంటే ఏలవాడు చేసి ఎవరిలో? ఈ యేసయ్యకి రక్షకుడుగా ప్రభువా అంగీకరించినప్పుడు ఆ యేసయ్య నీ హృదయంలో ఏం చేస్తున్నాడు? ముందుకు ప్రభుత్వం చేసిన వాడు బయటకు వెళ్ళిపోతుంది. ఇంతవరకు ప్రభుత్వం చేసిన వాడు బయటకు వెళ్ళిపోతాడు. ఇంతవరకు ఎవరు చేసారు ప్రభుత్వం? అతనికి ఆయన కూడా ఒక దేవుడే. ఆయన ఏ దేవుడు? సైతాన్ ఏ దేవుడు? సైతాన్ దేవుడు కాదు. బైబిల్ చెప్పండి. సైతాన్ 4 అధ్యాయం 4వ వాక్యంలో ఈలోగా అప్పుడు ఈలోగా సంబంధమైన ఈ వాక్యములన్నీ మీరు అండర్లైన్ చేయాలి. నేను చెప్పండి, ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగం అంటే ఒక్కొక్క యుగం అంటే 7 యుగం. ఈ యుగం అంటే ఇప్పుడు ఈ కృపాయుగములు నడుచుకున్నారు. ఆ యుగములు ఉన్న దేవత. అప్పుడు ఆ దేవతకి ఆ దేవుడికి ఏం చేశారు? బయటికి తీసివేసి మన యేసు ప్రభుకి ప్రభుగా మనం ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నప్పుడు ఆయన మనకు దేవుని ప్రభుత్వం చేస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత నోరుకొని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు మనం ఏమవుతున్నాను? యేసయ్యే నా కుమారుడు, యేసయ్యే నా రక్షకుడు అనగా మనం ఒప్పుకున్నప్పుడు మన వివాహం వరకు ఆయనతో ఏం చేస్తాం? ప్రదానం చేయబడింది. దేవునికి స్తోత్రం. ఇది మర్చిపోతుంది. నీ బాప్టిజం పొందితే పర్వాలేదు వెళ్ళదు. కొందరు అనుకున్నారు బాప్టిజం తీసుకుంటే అది ఎవరు వెళ్ళదండి. బాప్టిజం కాదు ముఖ్యమైనది, రక్షణ అండి. బాప్టిజం దేనికి? ఆయన మరణము సమాధి ఏకపరచడానికి. యేసయ్య మరణంలోనికి నీకేముంది? రెండు అది ఎందుకు బాప్టిజం? ఆయనకి ధరించుకున్నారు. యేసయ్యకి ఏం చేస్తున్నారు? హల్లెలూయా చెప్పండి. కొందరు ఇప్పుడు బైబిల్ ఏం తెలియదండి. కృపావరమా పెద్దది, వాక్యమా పెద్దది? కృపావరాల ఆత్మఫలమా? కృపావరమా పెద్దది, వాక్యమా పెద్దది? వాక్యం పెద్దదే. అది ఎందుకంటే వాక్యం దేవుడు అంట. వాక్యం దేవుడు అంటే కృపావరం దానికి తర్వాత వాక్యము తర్వాత కృపావరం. అంటే కొందరికి ఇప్పుడు ఏం కావాలి? మనకు కావాలి. అది అక్కర్లేదు నేను చెప్పలేదండి, కానీ మనకు కావాలి. దానికంటది మించినది వాక్యం. వాక్యం స్వస్థపరుస్తుంది, వాక్యం విడుదలిస్తుంది, వాక్యం నీ జీవితంలో తీసుకోబడుతుంది. అందుకే వాక్యానికి మొదటి స్థానం ఇవ్వండి. ఈ కాలంలో సంఘ బిడ్డలలో చాలా మందికి వాక్యం అవసరం. వారికి ఏం కావాలి? కథ కావాలి. కథలే కావాలి. ఏమేమి కథలు? ముసలమ్మ ముచ్చట్ల కథలు. అది బైబిల్ ఉంది. ఆ కథే కావాలి దేవుడికి. ఈ కథ కాదండి. బైబిల్ కరెక్ట్ గా
నిన్ను బోధించినప్పుడు వాక్యం సరిగా విన్నారు. అందుకని బైబిల్ చెప్తున్నారు అశ్రద్ధగా ఈ వాక్యం ఏం చేయకూడదు, వినకూడదు. చాలా మంది శాపగ్రస్తులు అవుతారు. శాపగ్రస్తులు అవసరం. అందరూ బైబిల్ వచ్చి ఇది మొన్న టీవీ మొబైల్లో చరిత్ర కూర్చున్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, మొబైల్ చూసుకున్నారు. ఒక సిస్టర్ వచ్చి ఆ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయారు, బైబిల్ ఇచ్చారు. మొబైల్ తీసుకొని వెళ్ళిపోయారు, బైబిల్ ఇచ్చారు. నీ మొబైల్ మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీకు బైబిల్ ఇచ్చేది ఎందుకంటే బైబిల్ పెట్టుకొని బైబిల్ చదివి వినిపించడం మంచిది. దేవుడికి ఎందుకంటే నీ దేవుడికి విలువివ్వలే. దేవుడికి విలువిస్తే దేవుని వాక్య నీ చేతిలో ఉండాలి. నీ మొబైల్ ఎన్నన్నీ సామాన్ ఉంది, మిచ్చరే మొత్తం అన్నీ ఉన్నాయి. అదన్నీ ఉన్నది. అదే చదువులు అనుకున్నారా, ఇదే చదువుతున్నారా? స్తోత్రం. నేను చెప్పిన మీకు అర్థం అవ్వలేదు. ఎప్పుడు మీ చేతుల్లో బైబిల్ ఉండాలి, బైబిల్ తీసుకొని రావాలి, ఆరాధన అన్ని చదవాలి, అది చదివించి వినిపించాలి. దేవుడికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనగా కృపావరముల కంటే ఘనమైనది వాక్యమే. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడి సంగమా వాక్యం పట్టుకొని బైబిల్ పట్టుకొని రావాలి. ఒకవేళ చదవడానికి నీకు తెలియదు, వినాలి, బైబిల్ పట్టుకొని రావాలి. చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ ఉండాలి. మన సంఘంలో అమ్మ ఉంది, అమ్మ చనిపోయి ఇప్పుడు భగవత సన్నిధిలో ఉన్నాం. సింహాదులమ్మ ఎక్కడికి వెళ్తే ఆయన బైబిల్ పట్టుకొని వెళ్తారు. బైబిల్ ఉండాలి, బైబిల్ లేకపోతే తిరుగుతాను. బైబిల్ ఉండాలి. అమ్మకి ఎక్కువ చదువు లేదు, కానీ ఆ బైబిల్ ఉంటున్నాను. ఎన్ని కాணிకలు దొరికితే దశమాగం దొరికి దశమాగం వేరే, కాணிకలు వేరే. అలాగే ఇచ్చిన అమ్మ చచ్చిపోయిన ముందుకు మునివే తన కోసం పెట్టికి కోసం డబ్బు రెడీ చేసి చచ్చిపోయిన అమ్మ. అందులో నిరీక్షణ కలిగే అమ్మ మా సంఘం నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అయ్యగారికి తెలుసు, దేవునికి స్తోత్రం. చెప్పుకొని వచ్చినది ఒకరోజు నేనే ఈ అమ్మకి నేను ఒక నెల చూడడానికి వెళ్ళలేకపోతే నన్ను తిట్టుతుంది. ఎందుకు నా ఇంటికి రాలేదు, నిన్న ముసలమ్మాయి అయింది. అందుకే కొన్ని రోజులు ఏమవుతుందంటే కారు తీసుకొని వెళ్ళలేదు, ఈ అమ్మకి తీసుకొని వెళ్ళడానికి. అప్పుడు అజిత్కి తిప్పుతుంది, నన్ను తిప్పుతుంది. కారు తీసుకొని వెళ్ళి అమ్మకి తీసుకొని వెళ్తుంది నేను. అంటే కొన్ని సమయం నాకు సమయము కుదరదు. అప్పుడు తీసుకొని వెళ్ళలేదు కాబట్టి అమ్మ నన్ను ఏం చేస్తుంది, జరుగుతుంది. నాకు అది సంతోషం. దేవుని కోసం దేవుని పనిగా వాడబడింది కాబట్టి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట సగమా దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ వివాహములకి పిలవబడినే ఉంది. దేవునికి స్తోత్రం. అందరికీ అక్కడ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి అప్పుడు వివాహము జరిగిన తర్వాత ఎవరి ఇంటికి వస్తారు దేవుడు? పెళ్లి కుమార్తె ఇల్లు ఎక్కడే? భూమి మీద. అక్కడికి వస్తారు. సంగతి ఏమని చెప్పబోతున్నారు. అక్కడికి వచ్చిన సంగతి ఆ 11వ వాక్యం ఉంది. 19వ అధ్యాయము 11వ వాక్యం 10 నుండి చదువు. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై ఇదన్నీ చెప్పినప్పుడు ఆ దేవదేవతలకు ఏం చేస్తున్నారండి? నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడి అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును చెప్పారండి. వద్దు సుమి ఆయన అర్థం వద్దు సుమి. తెలుగువారు చెప్పండి. వద్దు సుమి కొత్తగా వెళ్ళారండి. నేను ఎవరికి ఎవరు చెప్పండి, ఎవరు చెప్తున్నారు? యోహన్న గారు ఏం చేస్తున్నారంటే దేవదూతలు కాళ్ళు బట్టి ఏం చేశారు? నమస్కారం చేయడం. దేవదూతలు ఏం చెప్పారు? నన్ను నీ ఆరాధన చెయ్యొద్దు. ఇప్పుడు కూడా కొందరు లేదు, కాళ్ళు పట్టుకున్నారు. మనుషులు కాలు పెట్టేసుకుంటున్నారు. వద్దు సుమి అన్నది వినపట్లేదు. అదొకటి
ఎంతమందికి అర్థమైందో తెలియదు. ఈ ప్రకటన గ్రంథంలో ఉంది కదా, అది 22వ అధ్యాయంలోకి రండి. 22వ అధ్యాయం 8, 9 వచనంలో చూడండి. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తులైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోను సహదాసుడను దేవుడికి నమస్కారం చేయమని. ఎవరికి నమస్కారం చేయాలి? ఈ వాక్యాన్ని అంటరాని వేయండి. దేవ సంగమా, ఎవరికి నమస్కారం చేయాలి? దేవుడికి. మనుషులు కాలం చేయకూడదు, మొక్కకూడదు. దేవుడికి స్తోత్రం కలిగింది. నీ అది మాత్రం కాదండి, దేవుడికి. అపోస్తలుల గారిని చూడండి, 10వ అధ్యాయం దగ్గర రండి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 25, 26 వాక్యం చూడండి. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతని ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. మనుషులకి నమస్కారం చేయకూడదు, ముందుకు దేవుడికి ఏం చేయకూడదు, నమస్కారం చేయకూడదు, ప్రకృతికి ఏం చేయకూడదు, ప్రకృతికి ఏం చేయకూడదు, సూర్యుడు చంద్రుడికి ఏం చేయకూడదు, బొమ్మకి ఏం చేయకూడదు. అంటే ఆరాధన ఎవరికి చేయాలని చూసిన వాడికి అందరికి ఆరాధన చేస్తున్నారు. పార్టీ నాయకుడికి వస్తే ఆయన గారు ఆరాధనకి యోగుడు ఒక్కడే ఉన్నా. ఆరాధనకి లేదండి. సమరయ స్త్రీ గురించి నాకు చెప్పడానికి అది మంచి స్టోరీ. స్టోరీ కాదు, అది మంచి దేవుడు చెప్పిన మాట. సరిగా మనస్సే ఉంచి నీ చదివితే లోతైన మర్మం ఉంది. ఆ సమరయ స్త్రీ చెప్పిన మాట ఆరాధన గురించి యేసయ్య చెప్పినప్పుడు ఆడు వెంటనే చెప్పారు, ఆరాధన ఎక్కడ ఏంది చెప్పారు? యెరూషలేములో సమరయుల ఆడికి ఆరాధన ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కాదు, ఇక్కడ ఆ కొండల మీద ఈ కొండ మీద ఆరాధన చేస్తున్నారని చెప్పారు. అప్పుడు దేవుడు చెప్పిన ఆరాధన చేయని వాడు కొండల పైన కాదు, ఎలాగ ఆరాధన ఆత్మతో సత్యంతో దేవుడికి ఏం చేయాలి? దేవుడి ఆత్మతో అంటే సత్యముతో ఆత్మతో అంటే ఆత్మ ఆత్మ నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆత్మ, అది నీలో ఉన్న ఆత్మతో దేవుడికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుడికి ఆరాధనకి వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. ఆరాధనకి అర్హుడైన వాడు యేసయ్య తప్ప వేరే. అందుకని మత్తయి సువార్త 4:10 మీకు అందరికి తెలిసినట్టుగా ఉంది కనుక నేను అనుకున్నాను. మత్తయి సువార్త 4:10 ఏంటి రాయబడి ఉంది? దేవునికి తప్ప ప్రభువైన నీవు దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని అని రాయబడి ఉన్నదని. రాయబడి ఉంది. ఎవరికి సేవించాలి? You shall worship the Lord your God. దేవునికి వర్షిప్ చేయాలి, ఆరాధించాలి. ఎవరికి ఆరాధన చేయాలి? అప్పుడు ఇలాగ చెప్పదు, ఆ మనుషునికి ఆరాధించకూడదు, దేవతలకు ఆరాధించకూడదు, ప్రకృతికి ఆరాధన చేయకూడదు, విగ్రహములకు ఆరాధన చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇదేంటి చేయకూడదు? దేవునికి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకెవరికి? పక్షులకి ఆరాధన చేయకూడదు. ఇంకెవరికి చేయకూడదు? చతుష్పాద జంతువులు. రమ 1 ఎంత 20 పాస్ గారు చెప్పారు. అక్షయుడగు దేవుని మహిమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు. అక్షయుడైన దేవుని ఇమ్మోర్టల్. క్షయం కాని దేవునికి ఇప్పుడు ఏం చేసేది? క్షయం కలిగిన మనుషుల యొక్క చతుష్పద జంతువుల యొక్క ఆయన ముందుకు ఒక మాట ఉంది. మనుషుల యొక్క పక్షుల యొక్క మనుషులు, పక్షి, చతుష్పద జంతువులు, పాము. చతుష్పద అంటే పాము, జంతువులు అంటే పాము. ఇంకేంటంటే సముద్రం లోపల ఉండే చేప. స్వాతంత్రం కలిగిన అలాంటి రూపములకు ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. కొన్ని సాదృశ్యం ఉండొచ్చు,
కానీ దేవుడు కాదు. దేవునికి ఉన్న కొన్ని సాదృశ్యం అంటే కానీ అది ఒరిజినల్ దేవుడు కాదు. మన దేవుడు మొత్తం సాదృశ్యం ఉంటుంది. అందుకని ఆ దేవుడికి మాత్రం ఏం చేయండి, ఆరాధన చేయాలి. దేవుడికి స్తోత్రం. అది చెప్పిన తర్వాత ఇంకా ప్రకటన గ్రంథంలోకి తిరిగి రావాలి. 11వ వాక్యం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. సరే అండి. యేసయ్య పరలోకం ఏం చేశారు, తెరవబడడం, తెరవబడిన ఉంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఈ భూమిలోకి దిగి వచ్చినాక సమయం ఉంది. అది వచ్చిన సమయం ముందుకు కొన్ని సంగతి జరుగుతున్నారు. అది ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో చూడండి. 16వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము హెబ్రీ భాషలో ఆ. 6 మొదలైనలు హర్మగదోన్. స్తోత్రం కలిగిన అప్పుడు హర్మగదోన్ అని ఒక యుద్ధం జరుగుతుంది. ఏ యుద్ధం అంటే స్తోత్రం. ఈ యుద్ధం గురించి కొంచెం మీకు నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. 3 యుద్ధం గురించి బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగే చెప్పండి. భూమిలో ఎన్ని యుద్ధం జరిగింది? 3 జరిగింది. రెండు ప్రపంచ యుద్ధం ఏమైంది? ఈ 2 ప్రపంచ యుద్ధం ఎవరి కోసం? నేను చెప్పాను. ఈ 2 ప్రపంచ యుద్ధాలు ఎవరి కోసం? ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరిగినది యూదుల కోసమే. అది నేను ఇక్కడ ముందుకు క్లాస్ మీకు చెప్పలేదు. 3వ ప్రపంచ యుద్ధం జరిగిన ఎవరి కోసం? వారి కోసమే. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ 7 సంవత్సరాలు ఇక్కడే మహాశ్రమలు కలుగుతున్నారు. ఆ శ్రమకి అంతం వచ్చినప్పుడే ఈ యుద్ధం జరుగుతున్నారు. 7 సంవత్సరము ఆ చివరి అంతం వచ్చినప్పుడే హర్మగదోన్ యుద్ధం జరుగుతున్నట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ యుద్ధం గురించి బైబిల్ ఏం చెప్తున్నారంటే మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ యుద్ధంలోకి పేరు ఏమంటే హర్మగదోన్. ఒకసారి అందరూ చెప్పండి. హర్మగదోన్ అంటే పరిశుద్ధమైన కొండ పైన జరిగిన యుద్ధం. ఆ పదానికి అర్థం అందే పరిశుద్ధమైన కొండ మీద జరిగిన యుద్ధం. అందుకంటే హర్మగదోన్ యుద్ధం. దేవునికి ఒక పేరు. 2వ పేరు 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం. అది బైబిల్ పేరు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 19 చూడండి. 19, 18 మీరు చెప్పలేదు. మహాదేవునికి విందులోనికి పిలవడుతున్న ఆకాశంలో ఉన్న పక్షులు మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎడల సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచి మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యము 18 వాక్యం కదా. అందుకే దేవుడు గొప్ప విందులోనికి స్తోత్రం. ఆ యుద్ధమునికి ఇంకొక పేరు అంటే దేవుని గొప్ప విందు. బైబిల్ 4 పెద్ద విందు ఉంది. అది తర్వాత నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇదే చివరి విందు. అన్నింటికి చివరి విందు అండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ విందులోనికి మనిషినికి కాదు పిలువబడినది, ఆకాశంలో పక్షులకి. దేవునికి స్తోత్రం. ఆ యుద్ధానికి పేరు విందని. దేవునికి స్తోత్రం కలిగింది. 3వది ఇది పేరు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17 నుండి కిందకి చదవండి. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయముల నుండి వెడలి వచ్చెను. ఇతని ఎద్దుకు వడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలు గల వారిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయినా నీ కొడవల్ని పెట్టి దాని గెలలు కోయమని చెప్పాడు. అంటే ఈ ద్రాక్ష గెల కోయినది ఆ కోతకాలం అని చెప్పొచ్చు. దేవునికి ద్రాక్ష గెల కోతకాలం ఆ పేరు. దేవునికి స్తోత్రం. 3వ పేరు. 4వ పేరు యోవేల్ గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం. యోవేల్ గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి
వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యము ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకున్నటను బట్టి నా జనుల పక్షమును అక్కడ నేను ఆ అన్య జనులతో వ్యాజ్యమాడుదను. అంటే అన్ని జనములతోనే వ్యాజ్యమాడుతున్నారు. ఇది ఇలాగ బైబిల్ 4 పేర్లు ఈ యుద్ధం గురించి రాయబడి దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకా మీరు సరిగా వినాలి, దేవునికి స్తోత్రం కలిగిన కాక. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 44వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 44వ వచనం. ఈ యుద్ధం అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానులు వచ్చి అతని కలతపరచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకును అతడు బయలుదేరును. పరిశుద్ధ కాబట్టి తన నగరు తేరాను సముద్రములకును పరిశుద్ధ ఆనందములకు పర్వతములకును పరిశుద్ధ పర్వతం అని యుద్ధం జరిగిన స్థలము పరిశుద్ధ పర్వతము. అప్పుడు ఇక్కడ యుద్ధం జరిగిన స్థలం పేరు పరిశుద్ధ పర్వతం. రెండవది ఇది నీకొక పేరు యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం యెహోవా శాపాతు లోయలు. ఒకసారి కూడా చదవండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. అన్యజనులందరినీ సమకూర్చి అందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి సరే అండి చదువు సరిపోయింది. ఎక్కడికి వస్తుందండి? యెహోషాపాతు లోయలు. ఈ లోయలు చాలా యుద్ధం జరిగింది. గిడియోను యుద్ధం చేశారు. ఇక్కడ సీసనుతోని యుద్ధం ఇక్కడ జరిగింది. దెబోరా సీసను యుద్ధం ఇక్కడ జరిగింది. యెహోషాపాతు ఇక్కడ యుద్ధం చేశారు. అక్కడ చాలా యుద్ధం జరిగిన స్థలమే లోయలు అండి. యెహోషాపాతు లోయలు. ఆ లోయల్లో ఏ యుద్ధం జరుగుతున్నారంటే హర్మకతో యుద్ధం జరగబోతున్నారు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు జరుగుతున్నారంటే 7 సంవత్సరములకి చివరికి అక్కడ యుద్ధం జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు ఈ యుద్ధములకి చేయడానికి 2 కక్షలు ఉంది. ఒకటి అంత్యక్రీస్తు, ఆయన తోడుగా ఉన్నవాడు. ఇంకొక ఎదురుగా ఉన్నవాడు యేసుక్రీస్తువే. స్తోత్రం చెప్పండి. ఎవరండి? ఇద్దరు ఉన్నారు. ఒక పక్క ఒకవైపు యేసుక్రీస్తు, ఇంకొక వైపు అంత్యక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగిన. మనం ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు 10 కొమ్ముల గురించి నేను చెప్పాను. ఆ 10 కొమ్ములు ఎవరంటే 10 రాజ్యాలు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ 10 రాజ్యము ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ 10 రాజ్యములు ఏమంటే దేవునికి స్తోత్రం. బెల్జీరియలు, బ్రెజిల్, ఇప్పుడు ఇప్పుడు 10 రాజ్యములు కలిసి ఉంటాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ 10 రాజ్యం కూడా యేసయ్యకి విరోధంగా యుద్ధం చేయడానికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, రక్ష తోడుగా అందరూ వస్తుంది. ఒక పక్క ఎవరంటే రక్ష తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది మాత్రం కాదండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్టు. తూర్పు వచ్చిన రాజ్యం ఎవరెవరని చెప్పచ్చా? తూర్పు వచ్చిన రాజ్యం ఎవరెవరని చెప్పండి. ఏషియా దేశంలో వచ్చిన తూర్పు రాజ్యం ఎవరంటే ఇండియా వస్తుంది. జపాన్ వచ్చినది, చైనా. ఇదే తూర్పు రాజ్యం. ఈ 3 రాజ్యం. ఒకటి తూర్పు రాజ్యం, ఒకటి ఇండియా, 2 చైనా, 3 జపాన్. ఈ 3 రాజ్యములు తూర్పు ఆడ ఎలా వస్తుంది? యూఫ్రటీస్ నది ఏమవుతుంది? ఆ మహానది ఏమైంది? నీళ్లు లేకుండా ఏమైంది? ఎండిపోతుంది. దేవుడు ఎందుకంటే ఎలాగా అయిపోయిందంటే ఈ తూర్పు నుండి రాజులు రావడానికి దేవునికి స్తోత్రం. ఇంకా అది మాత్రం కాదండి, దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. దక్షిణపు రాజ్యం ఎవరంటే తెలియాలి. దక్షిణపు రాజ్యము దేవునికి స్తోత్రం. దక్షిణపు ఉన్న రాజ్యం అంటే ఆఫ్రికాలో ఉన్న రాజ్యం. ఆఫ్రికా రాజ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆఫ్రికా దేశం. ఉత్తరపు ఎవరున్నారంటే ఉత్తరపు దేశంలో ఫలస్తీన్. చెప్పండి. స్తోత్రం. అంటే చుట్టుపక్కల ఇశ్రాయేలు విరోధంగా యుద్ధం చేయడానికి వస్తుంది మాట. ఎవరు? రష్యా వస్తుంది,
ఇండియా, జపాన్, చైనా, ఆఫ్రికా, పాలస్తీన్, ఈ 10 రాజ్యము అందరూ కలిసి ఇస్రాయేల్కి చుట్టుపక్కల నిలబడి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇస్రాయేల్కి ఏం చేయడానికి లేదు. ఏ అవకాశం కాదు, రక్షింపబడడానికి ఏ మార్గం కలగలేదు. స్తోత్రం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వేదన పడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఆయుధం లేదు, ఎక్కడికి ఎవరు సహాయం చేయడానికి లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వర్తమాన కాలం మీరు చూస్తే ఇండియా ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఇస్రాయేల్ సహాయం చేస్తున్నారు. అప్పుడు ఇస్రాయేల్కి ఇండియా చేయరు, సహాయం చేయరు. ఇప్పుడు ఇస్రాయేల్కి సహాయం చేసిన వారంటే అమెరికా చేస్తున్నారు. ఇప్పుడు ఇస్రాయేల్కి సహాయం చేసిన వారు బ్రిటన్. ఇప్పుడు ఈ బ్రిటన్, అమెరికా ఉన్న కాబట్టి ఏ రాజ్యం కూడా ఇస్రాయేల్కి గట్టిగా ఏం చేయలేదు, పోటీకి యుద్ధంలోకి రాలేదు, భయపడి. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ కొన్ని దినముల తర్వాత అమెరికా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, బ్రిటన్ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఇండియా కూడా ఏమవుతుంది? వారు ఎవరు ఆధారం లేదు వారుగా ఒంటరిగా ఆ చిన్న రాజ్యంలో ఉండిపోయి ఒక సమయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారంటే ఇంకా చుట్టుపక్కల ఎక్కడైతే సహాయం లేదు కాబట్టి వారు పైకి చూడడానికి రమాపత్రిక 11వ అధ్యాయము 25-26 వాక్యం చూడండి. ఇంగ్లీష్ కూడా చదివితే కొంచెం బాగుంది. As it is written, the deliverance will come from Zion. He will turn goodliness away from Jacob, and this is my covenant with them when I take away their sins. ఇప్పుడు ఏంటైంది అక్కడే? వారికి ఇప్పుడు ఏమైంది? గుడ్డితనం అయింది. దేవుడు అవును కదా, అలాగే రాయబడింది కదా. Yes, partially hardening has happened to Israel until the full number of Gentiles has come in. So Israel, the deliverer, Messiah will come from Zion. పూర్ణ సంఖ్య until the full number of Gentiles has come in. అది చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాడు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు. కఠిన మనసు అంటే ఆడికి గుడ్డితనం అయిందంట. మనసు ఏమైంది? కఠినం కాదు, గుడ్డితనం అయింది. ఎందుకంటే ఆ దేవుడికి స్తోత్రము. ఈ దేవుడి సంఖ్య ఏమవ్వాలి? పూర్తి అవ్వాలి. అంటే సంఘ బిడ్డలు పూర్తి అయిన వరకు ఇశ్రాయేలు మనసు ఏమైంది? అప్పుడు గుడ్డితనం అయిన మనసు మారుతుంది. మనసు ఏమవుతుంది? వెలుగు వస్తుంది. ఆవిడ పరలోకముని చూస్తుంది, యేసయ్యకు పిలుస్తుంది. యేసయ్యా మమ్మల్ని ఏం చేయాలి? రక్షించాలని కేకలు వేసిన ఒక సమయం వస్తుంది. దేవుడికి గట్టిగా స్తోత్రం. ఆ సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి స్తోత్రం కలిగింది. జకరియా 12వ అధ్యాయము 10 వచనం చూడండి. 12వ అధ్యాయం 10 వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందుచు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై పొడిచిన వారికి పొడిచిన దేవుడి దగ్గరికి తిరిగి ఆడేం చేస్తాను? దృష్టి ఉంచి విలపిస్తారు, ఏడుస్తారు. అంటే దేవుడి ఎవరు దేవో మమ్మల్ని రక్షించమని యేసయ్యకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు యేసయ్య అని అంగీకరించలేదు. అప్పుడు ఆడే చేస్తున్నది. ఎప్పుడంటే ఈ స్తోత్రం ఎప్పుడు కాదు అంగీకరిస్తున్న ఆత్మతో యుద్ధం జరిగినప్పుడు సహాయం లేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి వైపు తిరిగి ఏం చేస్తున్నారు? వేసి విలపిస్తుంది. దేవుడి గారు నీ చేతులున్న గాయాలు ఏంటి అని అడుగుతాడు.
అది పుస్తకం ఉంది, సక్రియ గ్రంథంలో ఉంది. అప్పుడు ఏం చెప్పుతున్నారే, నా స్నేహితుల ఇంటికి వచ్చినప్పుడు వారు నన్ను ఏం చేశారు, గాయపరిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఒక్క రోజు ఇశ్రాయేలు మొత్తం మారు మనసు. దేవునికి స్తోత్రం. అప్పుడు మా యేసయ్య దిగి వస్తుంది. ఎలాగ దిగి వస్తాను చూడండి. 19 ఆయన పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో నల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద ఎలా వచ్చిందంటే ఈ భూమి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఆయన? భూమిలోకి ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చారు? ఆయన వచ్చినప్పుడు గాడిద మీద, ఆయన భూమిలో సంచరించినప్పుడు ఎవరు సంచరించారు? గాడిద మీదకి వచ్చి సంచరించారు. వచ్చినప్పుడు గాడిద కాదురా, చెప్పాలి, గాడిద మీద కాదు, తెల్లని గొర్రె మీద ఒకటి ఆయన దిగి వస్తుంది. తర్వాత దాని మీద కూర్చుంటున్న వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనే నామం గలవాడు. నమ్మకమైన వాడు సత్యవంతుడు క్రీస్తు, వేరెవరు కాదు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన నేత్రం ఎలాగ ఉందండి? వంటి కలిగిన నేత్రము. తర్వాత ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉంది. తర్వాత రాయబడిన యొక్క నామం ఆయనకు కలదు. తర్వాత అది అనేక ఆయనకే కాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని చెప్పండి. ఆయన యుద్ధం చేయడానికి గొర్రె మీదకి, తెల్లని గొర్రె మీదకి దిగి వస్తుంది. ఎక్కడికి? ఒలుగు కొండ పైన. ఎక్కడ రాయబడింది? ఒలుగు కొండ పైన దిగి వస్తామని. కొండ పైన దిగి వస్తాం. ఒలుగు కొండ పైన దిగి వస్తామని ఎక్కడ రాయబడిందని చెప్పండి. సక్రియ 14 నుండి 1 నుండి 5 వరకు చదువు. ఆయన పాదములు సక్రియ 12వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదవండి. దేవుడు ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమి మీద పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేమును చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించి పాత్రగా చేయబోచున్నాను. ఆ సమయంలో సంగతి గురించి తెలుపుతున్నారు. యెరూషలేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? మత్తు పుట్టించి మనుషుడు ఎలా ఉందో అలాగా. తర్వాత శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా, శత్రువులు యెరూషలేమునకు ఏం చేయబోతున్నారు? చుట్టూ బయటికి వెళ్ళకుండా ఇశ్రాయేల్ కలిగి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత అది యూదా మీదకి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువుగా రాయిగా చేసి, ఆ దినములు నేను యెరూషలేము చుట్టుపక్కల జనములకు ఎలాగ ఉంది? మారిపోతుంది. తర్వాత దానిని ఎత్తి పోయి వారందరూ మిక్కిలి గాయపడుతుంది. అది పోయి వారందరూ మిక్కిలి ఏమవుతుంది? గాయపరుస్తుంది. భోజనులందరూ దానికి విరోధులై కూడుదురు. తర్వాత ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురుదును, వాటిని ఎక్కువ వారికి వెర్రని పుట్టింతును. తర్వాత వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటిని ఆంతకొని కలగజేస్తును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవా నామమును నమ్మబడుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల కింద నిప్పులుగాను కొండల క్రింద దివిటీలుగాను చేతులు. వారు నలు దిక్కులను జనములందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వాస్థ్యములకు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారు 12వ అధ్యాయమా? 4-5 వాక్యములు చూడండి.
ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరుదును, వాటిని ఎక్కువారిని బెర్రని పుట్టింతును. యోధా వారి మీద నా దృష్టి 14వ అధ్యాయము 4వ వాక్యం చదువుతండి. యెరూషలేము యొక్క తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా యెహోవా కొండ తూర్పు తట్టునకును పడమట తట్టునకును నడిమికి విడిపోయి, అంటే ఒలీవ కొండ పైనికి దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన పాద ముట్టగా దేవుడికి వెళ్ళి ఒలీవ కొండ పైన ఎన్నిసారి ఆయన ప్రార్థన చేశారు, ఎన్నిసారి అక్కడికి వెళ్ళారు. స్తోత్రం. ఆ కొండ పైనకి ఆయన పాదం ఏమవుతుంది? ముట్టుతుంది. దేవుడికి అక్కడికి ఆయన దిగి వస్తుంది. అయితే ఎదురుగా ఉందండి యెహోవా షాఫాత్ లోయలో. స్తోత్రం కలిగింది. ఈ ఒలీవ కొండ పైన ఇశ్రాయేలు ఒక రిసార్ట్ కట్టడానికి ప్రయత్నించినప్పుడు వారు వచ్చి రిసార్ట్ కట్టిన మునుపు ఈ కొండ ఏం చేస్తున్నారు? టెస్ట్ చేశారు. కొండ ఏం చేశారు? పరీక్షించినప్పుడు ఏమన్నా పైకి చూస్తే సూపర్ గా ఉంది, కింద లోపల ఏమైంది? అదే లోపల ఏమైంది? పగిలినట్టుగా ఉంది. దేవుడికి స్తోత్రం. అందుకని వారు చెప్పారు ఇక్కడ హోటల్ కట్టడానికి ఆమదని చెప్పేది. స్తోత్రం కలిగి. ఎందుకంటే యేసయ్య పాదం ఏం చేయాలి? ఒలీవ కొండ పైన ముట్టిన వెంటనే అదే మరి తూర్పు కాబట్టి ఏమైంది? విభజించబడుతుంది. దేవునికి గట్టిగా స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగిన అప్పుడు ఈయన యేసయ్య అడగ దిగి వచ్చినప్పుడు యేసయ్య మాత్రం కాదండి, దేవునికి ఆయన తోడుగా సైన్యం కూడా ఏమవుతుంది? ప్రకటన గ్రంథమని చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 14వ అధ్యాయము. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైన పండి ఉన్నది. 14:15 అయ్యారు. 17 నుండి చదువు. 16-17. ఇంకొక దూత పరలోకమందు ఆలయముల నుండి వెడలి వచ్చాడు. ఏం చేశారు? ఆలయం నుండి వెడలి వచ్చాడు. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు దేవదూతలు పడితే సైన్యంగా దిగి వస్తాయి. యేసయ్య యుద్ధం చేయడానికి దిగి వస్తారు. ఎవరితోని? 10 రాష్ట్రములతోని, రష్యాతోని, తర్వాత జపాన్, చైనా, దేవునికి స్తోత్రం, ఇండియా, అది మాత్రం కదా ఆఫ్రికా, ఫలస్తీన్ సమస్త రాజ్యములతోని యుద్ధం చేయడానికి యేసయ్య దిగి వస్తుంది. చెప్పాలి కదా. అక్కడ దిగి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏమనగంటే తెలుసా? స్తోత్రం. ప్రకటన గ్రంథం ఏం చెప్పొస్తున్నారండి? ప్రకటన 19వ అధ్యాయం మనం చదివి ముగించిన చోట మళ్ళీ స్టార్ట్ చేయండి. మరియు పరలోకము తెరవబడి ఉండడం చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేదు. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండును. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వడిగల ఖడ్గము వస్తుంది. అలాగే చెప్పేయండి అర్థం. ఆయన నోటి నుండి షార్ప్ సోడ్. ఏంటి? ఆయన నోటి నుండి అలాగే వస్తుంది. నోటి నుండి అలాగే కాదు, దేవుడే వాక్యం కాదు. దేవుడికి స్తోత్రం. ఆనాడు గిదెయోను యుద్ధం జరిగినప్పుడు ఏమైంది? 7వ అధ్యాయంలో ఉంది కదా. వారు కట్టం ఏమైంది? వారు యుద్ధంలో చేయడానికి వచ్చిన వాడు దేవుడు చెప్పని యుద్ధం. దేవుడు ఒక మాట చెప్తాడు, ఆజ్ఞ మీరే యుద్ధం చేయమని చెప్పినప్పుడు వారే యుద్ధం చేస్తుంది. దేవుడికి ఆయన వాక్యములు అధికారం చెందిన ఆజ్ఞాపించినప్పుడు యుద్ధం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా ద్రాక్ష పండు కోతకాలం వచ్చినప్పుడు ఆ కోతకాలంలో ద్రాక్ష పండు కోతకాలం ఏం చేస్తున్నారంటే ఇది కోసిన తర్వాత ఇది ఏం చేస్తున్న కాలుతో ఏమవుతుంది? కోసినప్పుడు ఆ ద్రాక్ష
రసం మొత్తం ఏమవుతుంది? లేదు, ఆయన శరీరం మొత్తం మీద పడిపోయినట్టుగా అవును. ఇక్కడ కూడా ఎందుకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములు ఆ మాట ఉంది కదా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి ఆ 15 వాక్య పూర్తిగా చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత మద్యపు తొట్టి తొక్కును. అంటే ఉగ్రమైన మద్యపు తొట్టి ఏమవుతాడు? త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన నేను చెప్పుతున్నాను. ఇది యెషయా గ్రంథం 63వ అధ్యాయము 3వ వాక్యం కూడా కలిసి చదవండి. ఒంటరిగా ద్రాక్ష గెలలను అంటే యేసయ్యకి ఎవరు లేదండి, ఎవరు సహాయం అక్కర్లే. ఆయన ఒంటరిగా యుద్ధం చేయడానికి వచ్చిన ద్రాక్ష గెలలు ఏం చేశారు? తర్వాత జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. వారి రక్తము ఈ అంత్యక్రీస్తు తోడుగా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రక్తం యేసయ్య వస్త్రం మీద దేవునికి స్తోత్రం కలిగినది. ఆనాడు మీరందరూ నా రక్తం చిందారు, ఆనాడు మీరందరూ నా రక్తం ఏం చేశారు? ఇదే యెరూషలేములో చిందారు కదా. ఈనాడు నీ రక్తము మట్టిని కాదురా, నీలకి చెరగడానికి అన్ని రెడీ అవుతున్నారండి. దేవునికి స్తోత్రం యేసయ్య ఈ భూమిలోకి దిగి వచ్చి దేవునికి స్తోత్రం సకల జనామలకి ఏం చేస్తారు? తొక్కి యుద్ధం చేసి స్తోత్రం. ఇశ్రాయేలు ఏమవుతుంది? మారు మనసు పొందుతుంది. దేవునికి స్తోత్రం. అందులో మాత్రం కాదండి, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 38 అధ్యాయం 39 అధ్యాయం 12, 13, 14 వాక్యం చూడండి. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతి పెట్టుచుందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతి పెట్టుదురు. దాని వలన వారు ప్రీతి నొందెదరు. ఇదే యెహోవాకు. దేశమును పవిత్రపరచుటకై దానిలో ఉన్న కళేబరములను పాతి పెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతి పెట్టు వారిని నియమించెదరు. 7 నెలలైన తరువాత ఎన్ని నెలలు కావాలి ఈ కలయములన్నీ పరిశుద్ధపరచడానికి? కలయమంటే సవాలు. చచ్చిపోయిన వాడు బోడులన్నీ ఆ దేశం నుండి తీసి పార్టీకి ఎన్ని నెలలు పడుతుంది? చెప్పండి. 7 సంవత్సరాలు ఏలవాడు చేసిన వాడు చచ్చినప్పుడు 7 నెలల లోపల ఆయనకి పరిశుద్ధపరుస్తుంది. దేవునికి దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ రాత్రి దేవుడి సంగమా అలాగే అన్ని చచ్చిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారంటే ప్రకటన 17, 18, 19 వాక్యం వరకు చదవండి. స్తోత్రం. ప్రకటన 19 అధ్యాయం. సూర్య బింబములో నిలిచి ఉండట చూచి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి రండి, రాజుల మాంసములను, సహస్రీపతుల మాంసములను, బలిష్ఠుల మాంసములను, గుర్రముల మాంసములను, వాటి మీద కూర్చుండ వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి, కొద్ది వారిదేమి గొప్ప వారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండి. దేవుడు గొప్ప దీని ముందుకు దేవుడు విందు సిద్ధపరిచినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. ముందుకు దేవుడు ఏం చేశాడు? విందు సిద్ధపరిచింది. లోకసువార్త లోకసువార్త మొదటి విందు లోకసువార్త 14వ అధ్యాయం 15 నుండి 24 వరకు చదవండి. లోకసువార్త. ఆయనతో కూడా
భోజన పంక్తికి కూర్చుండ వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయనతో ఇట్లానేను అతనితో ఇట్లానేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఒక మనుషుడు గొప్ప విందు చేయడానికి అనేకులకు పిలిచారు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెప్పములు చెప్పసాగిరి. నెప్పములు నేపములు చెప్పసాగిరి. మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నాను. పిలిచారు, వివాహానికి పిలిచారు, పంపించారు. వివాహం గురించి ఒక్కడికి చెప్పారు. అప్పుడు ఒక్కడికి చెప్పారు పిలిచినప్పుడు. నేను ఇప్పుడు అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను అంటే రబ్బా ఎంత అబద్ధం చెప్తున్నారు. చూడకుండా పొలం అదే చూడకుండా పొలం అన్నారా? కొన్ని నెలల చూడతావా చూడకుండా ఇదేం చెప్పుతున్నా నేను పొలం అన్నారట. ఎంత అబద్ధమరా నైనా. దేవుడి పనికి పిలిచినప్పుడు మీరు కూడా అలాగా మీరు కూడా సాకులు ఈ సాకులు ఎప్పుడు ఎలా కాలంలో ఆ కాలంలో ఈ కాలంలో పెద్ద విందు ఇక్కడ సిద్ధపరిచారు దేవుడు. ఆ నిధులోనికి రమ్మని పిలిచినప్పుడు ఆడ చెప్పారు నాకు మాణిక్యాలు కోసం మామిడి కోసం మామిడి కోసం ఆటో కోసం మామిడి తోట కోసం ఆటో కోసం పెళ్లి కోసం దేవుడికి సొంత విడిచి పెట్టుకోకండి. వారేం చెప్పుతున్నారంటే వారు పిలిచినప్పుడు ఏం చెప్పారంటే మొదటిసారి రెండు జతల ఎడ్లను కొని ఉన్నారు. వాటిని పరీక్షింప వెళ్ళుచున్నారు. కొనిన ముందుకు పరీక్షించారంట. నాకే చెప్పండి ఎద్దులు ఎలా కొనేవాళ్ళు కాలంలో ఆవులకు కొనినప్పుడు ఎలాగ ఎలాగ చూసుకొని కొనుక్కుంటారు. కాదు ఆవులకి ఎన్న పళ్ళు ఉంది చూస్తుంది. ఎన్ని పళ్ళు ఉన్నాయి? ఎందుకు పళ్ళు ఎందుకంటే ఈ పళ్ళు చూస్తాడు వయసు తెలుసు. ఏ కదని తెలియదు ఎవరైనా చూపించు సోదరం కలిగింది. చూపు కాదండి చూడదండి సోదరం పనులు అక్కర్లే ఏదావు అని పర్లేదండి. అలాగే కొన్నిసి వచ్చాయి కాబట్టి నొప్పి కలుగుతుంది. ఆవులు ఏం చేసి ఎద్దులు పరీక్షించారు. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనా? నేను అందరూ వివాహం చేసిన కాబట్టి చర్చికి రావడం. వివాహం ఆయన కాబట్టి ఆడేమవుతండి వివాహం చేసినప్పుడు వివాహం వచ్చిన రోజు వస్తుంది, మళ్ళీ రాదు. ఈయన ఎప్పుడు వచ్చిందంటే 4 వేలు మోసుకోవడానికి అయినప్పుడు ఆడొస్తారు. 4 వేలు చేయాలి, నలుగురు మోసుకోవాలి. నలుగురు మోసం ఎప్పుడు చచ్చిపోయి సమాధి తీసుకెళ్ళాలి. అప్పుడు అందరూ వస్తుంది మాట. మూడవది ఏం వస్తుందంటే
ఒకటి ఒకటి మట్టి, రెండు ఎద్దులు, మూడు ఈ మూడు విషయంతోనే దేవుడు సంటున్నారు. ఒకటి మట్టి డబ్బు కోసం, రెండే ఆస్తి కోసం, మూడు ఆడపిల్లల కోసం, ఎవరైనా మారు మనసు పొందలేదా? ఫేలిక్స్ దగ్గరే ఎన్ని పౌరులు ప్రసంగం చేసినప్పుడు ఫేలిక్స్ ఏం చేయలేదు. ఆ బాబు ఇంకా చెప్తున్న తర్వాత ఇంకా కొన్ని దినాల తర్వాత ఆడెందుకు రక్షింపబడలేదంటే ఆడొక భార్య ఉంచిన కాబట్టి ఆడ చెప్పారు. కొందరికి భార్య వాళ్ళ చర్చకి రాదు, కొందరు భర్త వల్ల చర్చకి రాదు. ఏది చేసినా కానీ ఎందుకు రాలేకపోతే దేవుడికి స్తోత్రం కదా. పొలం కానీ ఇల్లు కానీ ఎద్దులు కానీ ఏది కొంటే ఏదైనా కానీ ఇందులోనికి నీ రావాలి దేవుడికి స్తోత్రం. తర్వాత వెళ్ళి పిలిచారు చెప్పరా. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాట తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీ త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటి వారిని గుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునిగా చెప్పాను. రాలేకపోతే వేరే మనతో వస్తారు. మనం కోపడితే ఇంత పాతగారు కోపడితే ఇంతే కానీ దేవుడు కోపడితే అది కాదు. పాతగారు కోపడితే కొన్నిసార్లు తర్వాత అమ్మ బాగుందా అని అడుగుతుంది. దేవుడు చదువుతారు కానీ అది కోపడితే మళ్ళీ అమ్మ చక్క ముందు మాట వాడికి నీ దగ్గరికి రాదు. స్తోత్రం కదా. కోపం వచ్చిన అనుకో ఆగడానికి కష్టం. దేవుడికి ఆగడానికి మోసం అండి మనుషులు ఉంటే ఆగుతుంది, అది కూడా ఆగిపోవు. అవును. ఇర్మియా గ్రంథం 15 మొదటి వచనం చూడండి. నట్టు వాక్యం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలు అంగీకరించుటకు నాకు మనసుండదు. మోషే వచ్చిన పెద్దవాడిని కానీ సమూయేలు అంటే ఆ కాలంలో పెద్ద ప్రవక్త. అలాంటి ప్రవక్త వచ్చినప్పుడు కూడా నా మనసు ఏమాలి మనసు మనసు ఉంది. అందుకని ఇంటికి గడిపి మనసులో సాకులని చెప్పాను. నీ మీద కోపడుతుంది. ఆనాడు మోసం నిలబడిన కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి విడుదల కలిగింది. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడే అందరికీ చంపిస్తాను అన్నమాట దేవుడు. మోసకి చెప్పిన ఒరే నీ పోర ఎందుకు నేను నిలబడుతున్నా, నిన్ను నేను పెద్ద జనాంగంగా మార్చడం అని చెప్పిన మనమైతే అందరికి చంపు, మనమైతే అందరికి చంపు, మా కుటుంబం మొత్తం అరగంట ప్రజలు మనము దాన్ని మోసం చేశారు. ఎరగంట మోసం చేయలేదు. అడగగాదు నీ అలాగ చేసిన ఎడల చుట్టుపక్కల జనాంగం నీకు ఎదురుగా మాట్లాడు. అలాగ రాకూడదు ప్రభువా. నా పేరు చేయాలి, నా పేరు నీ గ్రంథంలో చేయాలి, తీసేయాలి, నన్ను చంపు కానీ ఈయనకి మాత్రం చేయాలి అలాగే చెప్పింది. కాబట్టి దేవుడు కోపం ఏమైంది? ఈనాడు నా దేవుడికి ఇప్పుడు కూడా కొందరికి వాక్యాన్ని వింటున్న భయం లేదు. ఎన్ని వాక్యం విన్నారు కానీ ఇదొక ఉంటుంటున్నాంట. ఏంటండి దాని నుంచి ఏమవుతున్నారు? సరే పిలిచారండి. ఆ పిలి కూడా చెప్పి నా మాట పిల్లలకి వెళ్ళడానికి టైం సువార్త 14:21 చదవండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీ త్వరగా పట్టణము ఒకటి నీ ఎల్లు అలా కదా, నీవు వెళ్ళి నువ్వు ఫస్ట్ ఏం చెప్పచ్చు, నువ్వు వెళ్ళాలి. ఎవరి కోసం? ఈ బిందులోనికి పిలవడానికి నీవు వెళ్ళి ముందు నువ్వు వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఎవరెళ్ళానండి? నువ్వు అంటే నీ పేరు పెట్టు.
నీ పేరు పెట్టి చెప్పు. మేమంటే మేమంట మన ప్రేమ అంటే చెప్పు. మేమ కాదు ప్రేమ ప్రేమ వెళ్ళాలని చెప్పాలి. అదే కరెక్ట్. ఒక్కొక్కరి పేరు పెట్టి చెప్పండి. ఇంటికి వెళ్ళడానికి ఎవరు వెళ్ళాలి? నీ పేరు పెట్టి చెప్పు. ఆ రాజు వెళ్ళాలి. అక్కడ ఒక్కొక్కరి పేరు పెట్టి చెప్పండి. అదే చెప్పండి అమ్మా. ఎలాగ వెళ్ళాలమ్మా? రెండమ్మా ఎలాగ వెళ్ళాలి? హలో ఎలాగ వెళ్ళాలి? పేరు పెట్టి చెప్పు. నేను నేను ఈ సంత దినములు అక్కడే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆవులకి ఎక్కించని చూసాను. అది కళ్ళగా మన పిల్లలకి తేకు. ఈ రోజు చర్చ పని అవుతున్నారు. ఏం చెప్పారు? 7 గంటలకు వస్తే 8 గంటలకి 6 గంటలకు వస్తే 8 గంటలకు పని ముగించారు అని చెప్పారు. ముగ్గురు వేస్తూనే ఉంది. వాళ్ళందరూ చెప్పారు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు. నేను ఈ పిల్లలు వచ్చాడు. పిల్లలు పడి మీ వెళ్ళిపోమంటారు. నాకు కోపం వచ్చి మండి స్టార్ట్ చేయడం వెళ్ళిపోతున్నాను. పని జరగలేకపోయి నాకు తల నొప్పి వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయినప్పుడు అందరు త్వరగా వచ్చి పడిస్తాను. ఈ సభ మనకి ఎందుకు మోస్తానండి? ఇటువంటి సవానికి పోతే బరువు ఎక్కువ అవుతుంది. అలాగా నిర్ణయిస్తున్నారు. అదే సంఘం కోసం 25 సంవత్సరం మోసాడు కదా. వాపండి నేను వెళ్ళిపోతాను అంటే అందుకని నీవు వెళ్ళి త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి వీధులను అంగహీనులను గుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రావాలి. మాత్రం కాదు ఎక్కడికెక్కడికి ఉంది పట్టణపు వీధులలోనికి ఎవరు బీసీ వాళ్ళ దగ్గరికి మాత్రం మనకు బీసీ గీసీ ఏం లేదు. మేమందరినీ పిలవచ్చు. చెప్పడం మాత్రం కాదు చెప్పడం మాత్రం కాదు అందరికీ ఏమంటే అందరికీ వెళ్ళిన మాత్రం కాదు. సంబంధాలు ఎవరు కావాలి? ఎప్పుడో బాప్టిస్ట్ చేసినప్పుడు చేయితో నేను కిందకి ముగ్గినప్పుడు ఈ కాలుతో 5 నిమిషాలు రెల్లి చచ్చిపోయి బయటకు వచ్చాను. రెల్లి చచ్చిపోయి పిల్లగా బయటికి ఆ రెల్లమ్మ సిద్ధాంతం చచ్చి రెల్లి చచ్చిపోయి పిల్లగా బయటికి నేను చెప్పిన మాట్లాడండి. వెళ్ళి పిలవడా ఎక్కడికి? అందరికీ ఏం చేయాలి? ఎలాగా త్వరగా పిలువు దేవునికి స్తోత్రం. 23వ వాక్యం త్వరగా పిలిచి తీసుకొని రావాలి. అంతటా దాసుడు ప్రభువా ఆజ్ఞాపించినట్టు చేసి తినే గాని ఇంకా చోటు ఉన్నదని చెప్పాను. అందుకు యజమానుడు ఎక్కడ ఏంటంటే చోట ఉంటారు కానీ కొందరు లోపలికి రాదు. చోట ఉండరా ఇక స్థలం చర్చ చోట లేదు. అందరికి ఇప్పుడు కూడా దొడ్డికి వెళ్ళి కూర్చున్నట్టుగా బయట కూస్తే మాత్రం కొంచెం గాలి తగిలి కూర్చున్నప్పుడు కొంచెం ఏసీ తగిలినట్టుగా లోపలికి రాదు. ఎక్కడికి స్థలం ఉంది కానీ చర్చి లోపల వచ్చి కూర్చి ఏం చేయను, ఆరాధన చేయను, వాక్యం వింటారు. అడిగి బయటికి కూస్తే మాత్రం బాగు. అది పేరు స్థలం లేదు. దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇంకా సరే ఇంకా ఎవరు చెప్పలేదు. నాకు జ్వరం ఉంది అందుకే నేను చెప్తున్నాను. అదే చెప్పండి. అదే చెప్పు
దేవునికి స్తోత్రం. తర్వాత అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు ఎలా చేయాలి? ఆ ఇల్లు నీ ఇల్లు నిండినట్టుగా నీ చెయ్యడా. స్తోత్రం కలుగునుగాక. ఇది రక్షణ విందా. ఈ ఇల్లు నింపినట్టుగా చెయ్య. ఎవరు? నువ్వల్లే, నువ్వల్లే. త్వరగా వెళ్ళి తీసుకురా, సంధిలోనికి వెళ్ళి, వీధిలోనికి వెళ్ళి తోడుకుంటురా. స్థలం ఉంది, భయపడే స్థలం ఉంది. ఇంకేముంది? నింపు. ఖాళీ ఉంది. పర్లోకం ఎక్కడ? పరలోకం ఎక్కడ? పరలోకం ఎక్కడ? పైన ఎక్కడ? పార్వతి ఎక్కడ? అది విజయనగరం. విజయనగరం ఎక్కడ? పార్వతం పక్కన అంటారు. చెప్పండి, ఎక్కడ ఉంది పరలోకం ఎక్కడ? పాస్టర్ గారు చెప్పండి. భూమి కింద. రాయగడే అని చెప్పొచ్చు. చెప్పండి, పరలోకం ఎక్కడ? పరలోకం ఏ దిక్కునుంది? వాళ్ళకి దిక్కు తెలియదు. దిక్కు తెలియదు, వాడికి దిక్కు తూర్పు. దేవునికి ఎక్కడ ఉంది? యోబు గ్రంథం ఎక్కడ ఉంది? యోబు గ్రంథంలో ఎక్కడ రాసి ఉందండి? నేను ముందుకు మిమ్మల్ని నేర్పించేది. యోబు గ్రంథంలో ఉంది కదా, తూర్పుకి అక్కడే. అది ఆ వాక్యం చదివితే కొందరు అర్థం అవుతారు. అందుకని ఏం చెప్తున్నారు, వీళ్ళ మందరూ ఏం చేయాలి? వాక్యం అండర్లైన్ చేసుకోవాలి. యోబు గ్రంథం 28. ఉత్తర పథకిన శూన్యంగా ఉంచారని చెప్తున్నారు కదా. ఓ స్వాతంత్రం కలిగిన దాకా 26:7. 26 చూడండి. అక్కడ 5 వరకు వచ్చేది. శూన్య మండలము పైన ఉత్తర దిక్కున నున్న ఆకాశ విశలమును ఆయన పరిచయం. ఎక్కడ బాబు? ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కునున్న ఆకాశ శూన్య మండలము పైన బైబిల్ చదవడానికి తెలుసు. శూన్య మండలములపై ఉత్తర దిక్కున ఆకాశ విశలమును ఆయన పరిచయం. నిలబడుతున్నారు శూన్యంగా అంటే తెలుసు. ఎలాగా భూమి ఏ రీతిగా నిలబడి ఉంది? 90 డిగ్రీ. భూమి ఎలా నిలబడి ఉంది? గురుత్వాకర్షణ శక్తి కరెక్టేలే. ఎలా నిలబడి ఉంది? ఇక్కడ జోన్ ఉంది, గీర్ ఉంది అంటే వెళ్ళిపోయింది. గురుత్వాకర్షణ శక్తి కరెక్టేలే. ఎలా నిలబడి ఉంది భూమి? 90 నిలబడుతుంది. 90 డిగ్రీ అంటే 23 డిగ్రీ. 23.5. ఓ లార్డ్, జియోగ్రఫీ బుక్ మళ్ళీ పట్టుకురా. స్కూల్కి పోయారు చదివినప్పుడు మీరు 23.5 డిగ్రీలు వస్తే వంగు ఉంది. 24 వస్తాయేమో. 23 డిగ్రీ ఉన్నది. 24 డిగ్రీకి వస్తే ఏమవుద్ది? సాయి చచ్చిపోతారు మొత్తం. గెటగెట్ అది 23 కదా. అది 23 అయితే ఏమవుతుంది? మొత్తం కాలిపోతుంది. అందుకు అటు ఇటు కదలకుండా ఎలాగ నిలబడుతుంది? శూన్యములో నిలబడి ఉన్నది. ఉత్తర దిక్కు ఎలాగ ఉంది? అక్కడ ఏ నక్షత్రం లేదు. అక్కడ ఏం లేదు. ఎందుకు అక్కడ నక్షత్రం? ఇక్కడ ఉన్న నక్షత్రం అక్కడ పెట్టడానికి దేవుడు ముందుకు ఆ స్థలం ఏం చేశాడు? ఖాళీ చేశాడు. ఉత్తర దిక్కునే మన రాజ్యం. అక్కడ పరలోకం.
అక్కడ నీ ఇల్లు ఎవరికి చెప్తావు? నేను దొంగ గురించి చెప్పలేదురా, నీ ఇల్లు గురించి సొంత ఇల్లు గురించి చెప్పినప్పుడు సంతోషం లేకపోతే పరలోక దేవుడు నీ వరకు అక్కడ సిద్ధపడుతున్నారు, అక్కడ ఖాళీగా ఉన్నారు. దేవుడికి సోదరం. అక్కడే నార్త్ సోదరం ఆ సైడ్ లో ఇప్పుడు కూడా ఏమందంటే, ఓ దేవునికి సోదరం, అక్కడే భయంకరమైన వెలుగు కనబడుతున్నారట. ఏనుగు కొమ్ము వలన 2 కొమ్ములుగా నిలబడినట్టు కనబడుతున్నారు. స్తోత్రం కలిగిన అది ఎవరి కోసం అంటే దేవుడి పిల్లల కోసం దేవుడు సిద్ధపడుతున్న చోట చెప్పాలి. స్తోత్రం కలిగిన అని మన వరకు దేవుడు అక్కడికే సిద్ధపరిచిన మన ఇల్లు అనే దేవుడికి స్తోత్రం. అందులో ఇంకా ఖాళీ ఉంది, అక్కడికి కొందరికి ఏం చేయాలి? నీ వెళ్ళి త్వరగా వెళ్ళి పిలుచుకొని తోడుకొని ఇంటికి స్థలం ఉంది. ఇప్పుడు చెప్పారు సువార్త చెప్పండి. సువార్త ఈ పాట ఏది బయటకు పోయి చదవలేదు, నాకు తెలియదు. సువార్త చెప్పలేకపోతే అరే అయితే మన లుధియా ఎలాగ మారమని పొందుతుంది? ఎవరంటే పౌలు గారు ఎక్కడ సువార్త పడింది? ఎక్కడైతే లుధియా అక్కడే ఉండినప్పుడు ఎన్ని సువార్త చెప్పారని నేను ఇంకా అడుగుతున్నా. స్నానం చేయని చోటు అక్కడికి వెళ్ళి ఏం చేసేది? సముద్రం కాదు, స్నానం చేయని చోటకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ వాక్యం నేను మారవలసి వదలేదు. అక్కడికి వెళ్ళి చెప్పలేకపోతే ఈ నెలగా మారవలసి పాత్ర బైబిల్ ఎందుకు తెలియదు. చెప్పలేదు. పౌలు గారు ఎక్కడ వెళ్ళిందంటే అరేబియా కొండపైకి వెళ్ళి వాక్యం పరిచయం చేశాడు. అన్ని దేవాలయాలకి వెళ్ళి చూసి అది దేవత కదా, అన్ని చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఒక దేవుడికి ఏం లేదు, ఒక రాయి మీద ఉన్న దేవుడికి పేరు లేదు. అంటే పేరు లేదు, తెలియదు అని పేరు లేదు. అంటే ఆ దేవుడి గురించి కూడా స్టార్ట్ చేసి నీకు తెలియలేదు దేవుడు ఇక్కడ ఉంది, నీకు తెలియలేదు దేవుడు ఆ దేవుడు ఏం చేశారంటే పౌలు గారు వాక్య పరిచయం వేశారంటే ఒక్క వాక్య పరిచయం ఎవరు కూడా మారమని పొందలే. ఎందుకు పొందలేదు తెలీదా? ఎందుకు పొందలేదు? వీడు శ్లోహాలన్నీ చెల్లి వాక్య పరిచయం వేసిన ఎవడు మారమని పొందలేదు. 17వ అధ్యాయం విషయం గురించి నేను చెప్తున్నాను. అపోస్తలుల గారి 16లో 17లో పౌలు ఆ కొండపైకి వెళ్ళి వాక్య పరిచయం చేసింది దేవుడికి స్తోత్రం. ఒక్కడు కూడా ఏం చేయలేదు, మారమని ఎవరి గురించి చెప్పలే. అక్కడ ఉన్న కవిల గురించి అది శ్లోకాలు చెప్పి ఏం చేశారు, ఓదించినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు. ఏ శ్లోకాలు చెప్పి వాక్యం చెప్తే ఎవరు కూడా మారమని అది వింటున్నప్పుడు మీకు సంతోషం. సూపర్ వారి కొత్త మన దేవుడి గురించి సలహాలు ఏ సలహాలు చెప్పి నీకు ఏసై గురించి చెప్తారు. అందరు వెళ్ళి ఆ శ్లోకం మంది మొత్తం చదివించి అది చెప్పించి వాక్యంతో చెప్పలేడం ఆడ సాయం మంచి మన సాయం మంచిది, వాడి సాయం మంచిది, మనదే సూపర్ ఇది మంచిదండి చెప్పు. చెప్పు ఇప్పుడు కొంత చెప్తున్నా కొత్త నిబంధన చెప్పకూడదు, పాత నిబంధన చెప్పకూడదు, చెప్పాలి. నేను బైబిల్ చదివి మొన్న చదివినప్పుడు నాకు సంతోషం వచ్చింది. పౌలు గారు ఫిలిప్పోకి దేవుడు చెప్పారు నీ గసకి వెళ్ళమని చెప్పారు. ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? గసకి వెళ్ళినప్పుడు ఎవరిద్దరు మంత్రి వస్తున్నారు, మంత్రి వస్తున్నారు. నెల వచ్చి ఏం చదువుతున్నారు? చెప్తారు 53వ అధ్యాయం చదివినప్పుడు ఫిలిప్పు గారు పెద్ద మీద కూర్చి ఏం చెప్పారు? బైబిల్ తెలియపరిచిన వెంటనే ఎక్కడికి వచ్చింది? మీరు ఉన్న సభలకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు?
పాత నిబంధనలు ఎక్కడ బాప్టిజం పొందడానికి వాక్యం? పాత నిబంధనలో బాప్తిజం పొందడానికి ఎక్కడ వాక్యం? యెషయా గ్రంథం 23 ఎన్నిసార్లు చదవాలి? అక్కడ లేదు పాట లేదు. మరి ఎరగ బాప్టిజం పొందారు, ఎరగ మారవలసి వచ్చింది. ఆ విషయం ఎరగ తెలిసింది. యెషయా భవిష్యత్తు పుస్తకములు 23 అధ్యాయం యేసయ్య గురించి వేరే ఏం రాయలే. యేసయ్య గురించి చెప్తే ఆ యేసయ్య గురించి చెప్పిన వెంటనే ఆటోమేటిక్ ఏమొచ్చింది? ఎక్కడ కట్టి చేసి అక్కడ రక్తం కనబడుతుంది. ఎవరినైతే యేసయ్య గొర్రె రాజుగారి చివరి మాట, రాజుగారు వెళ్ళి ఇద్దరు నీళ్ళు ఇద్దరు ఏం చేశారు? ఎంతవరకు దిగారు చెప్పండి. ముడుగిన అప్పుడు ముడుగిన వరకు దిగాడు. అప్పుడు ముడుగాలి కదా, ఎందుకు ముడుగాలని అడుగుతున్నారు. ఇద్దరు నీళ్ళ మీద దిగారు. అప్పుడు ముడుగిన వరకు ఏం చేశారు? ఇద్దరు నీళ్లు ముడిగి ఆయనకి ఏం చేశారు? బాప్టిజం ఇచ్చారు. బాప్టిజం ఇచ్చినప్పుడు టాటా బై బై ఆడ ఏం చేశారు? అదే మీద కూర్చి వెళ్ళిపోయారు. మనం అయితే ఏం చేస్తాను? ఏమండి మా వాళ్ళ ఆడపిల్లలు ఉంది. ఎవరు చెప్పారు? ఎవరు మందిరి దగ్గరికి వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు మందిరి వచ్చినప్పుడు అదే అని పిలిచారు. బాప్టిస్ట్ ఇచ్చినప్పుడు అయ్యగారు అని పిలిచారు. అయ్యగారు నేను వెళ్తామని చెప్పినప్పుడు లేదు, నాకు 4 ఆడపిల్లలు ఉంది, ఒక పని చేయండి. మీ ఉద్యోగం ఉంది కదా, నీకు ఉద్యోగం ఉంది కదా, అక్కడ నా పిల్లలకి ఇద్దరికి మనమా అయితే అలాగే చెప్తుంది. దీని పేరు చెప్పారు, అలాగే చెప్పారు. పని అయిపోయింది. అలాగే అంటారు. చెప్పండి. దేవదాసులు చెప్పారు, అయ్యా ఆత్మ చెప్పింది ఎవరు అంటారు? నడిచి వెళ్ళలేదు. నడిచి వెళ్ళడానికి ఆత్మ చెప్పి నడిచి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నరకమైన కూర్చున్నారు. అప్పుడు ఆయన వాళ్ళ సంతోషం. దేవుడు చెప్పిన బాగా సూపర్. కొన్ని దినములు నడవాలి, కొన్ని దిన తర్వాత రథములు ప్రయాణించడం. తర్వాత నీటి లేనప్పటికీ బయటికి వచ్చారు. సోదర కలిగి బయటికి వచ్చినప్పుడు అయ్యగారు రథం పట్టుకొని ఇప్పుడు దీని కోసం ఎలాగ నిలబడుతున్నారు? నాకు తెలుసు నీ చదువు ఎలాగ నిలబడుతున్నారు? పాడి బట్టలతో నిలబడినప్పుడు, తడి బట్టలతో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అది చెప్పండి. గ్రామంలో ఉన్న వాళ్ళు అంటే ఎత్తుకొని వెళ్ళిపోతే పాప దినం ఎత్తున ముందు నేను చెప్పిన అర్థం. విక్రాంబలం ఉన్న పిల్లలు ఎత్తుకుంటే వెళ్ళిన ముందుకు ఏం చేయలేదు. సిగరెట్ వచ్చినప్పుడు కిందకి పడేది. మనుషులు మోసుకుంటే ఇందే, నేను మోసలేదు కానీ ఇందే. ఆత్మ ఎత్తుకుంటే ఆత్మ ఇద్దరికి ఎత్తుకొని వెళ్ళిపోయిందని నీకు తెలియదు. ఇలా బట్టలు వెళ్ళనుంది. ఆ ఆత్మ తీసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుంది? గాలి మొత్తం తగిలి సోదర కలిగిన నీ ఆత్మ నిన్ను ఎత్తుకుంటే ఈ బట్టలు తడిచిపోయి కానీ శక్తి రాత్రిలో మనకందరికి ఎవరెత్తుకోవాలి? పరిశుద్ధాన్ని ఎత్తుకోవాలంటే పరిశుద్ధాన్ని చెప్పినట్టు నడిస్తే అయ్యారి వాక్యం అని చెప్తారు. ఇలా ఇంటికి వెళ్ళిన అమ్మ చెప్తారు అలాగే అలాగా అవుతుంది. అలాగే ఎలాగండి అయ్యారు అలాగే చెప్తాను. మన ఇలాగే అలాగంటే నీ ఇలాగే అయ్యారు వాక్యం చెప్పినట్టుగా నడిస్తే వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు కొందరికి పరిశుద్ధాత్మ దేవుడే చేయాలి. దేవుడు కనిపెడతాడు. పాత నిబంధన అని రాయబడి ఉందా బైబిల్లో? కొత్త నిబంధన అని రాయబడి ఉందా? లేదు. నీ బైబిల్ అలాగా
అని అది ఈ ట్రాన్స్లేట్ చేయడం వాళ్ళు కరెక్ట్ చేయలేదండి, మోసం చేశారు. ఈ తాగుబోతన్ని ఇది చేసి ఎత్తుకుంటారు. అందుకని అదే నిజం లేదు. కొత్త పాత తర్జమా చేసిన వాడు ఏమండి కొత్త ఉడంబడి స్తోత్రం కలిగింది కాదు ఏంటండి కొత్త ఉడంబడిక వాళ్ళందరూ ఏం చెప్పుకొని తిరుగుతున్నారు. మనకి ఎలాగ ట్రాన్స్లేట్ చేసి పాత నిబంధన అయ్యో దేవుడికి స్తోత్రం కలిగింది. ఈ ముందు కొందరు దేవదాసులు చెప్పినప్పుడు నాకు కూడా భయం ఏదేమి బైబిల్ ట్రాన్స్లేట్ అయిన వాళ్ళకి కొందరు తాగుతాట. అంతవరకు నేనేం చేశాను, కేజీపీ బైబిల్ ట్రాన్స్లేట్ బుర్ర పడాను. రాజు కింగ్ జేమ్స్ అని చెప్పిన ఆయన రాశాడు. ఆయన హలో అర్థం తెలుసుకున్నాను కాబట్టి కొన్ని వేడికి అర్థం మారిపోయింది. దేవా సోదరం కలిగి అర్థం బైబిల్ తప్ప నేను చెప్పండి. బైబిల్ కట్టండి కొన్ని పదములకి కరెక్ట్ అర్థం తెలుగులకు కొన్ని పదములకి అన్న భాష లేదు, తెలుగులో భాష లేదు కాబట్టి ఆడొక్క భాష క్రియేట్ చేసేది. స్తోత్రం కలిగింది. సంఘపడతారా బైబిల్ సరిగ్గా చదవండి, నేర్చుకోండి. దేవుడికి స్తోత్రం కలిగింది. అది ఇందులోనికి మనుషులకి నా మ్యారేజ్ చేసినప్పుడు చివరికి చెప్పిన ఒక మాట, ఈ రోజు మిమ్మల్ని ఎందుకు పిలిచిన ఫలానా వ్యక్తి కానీ ఇంకొక ఇంద్రుడికి అందుకని దేవుడి రక్షణ నిధిలోనికి మీరు త్వరగా వెళ్ళి ఇది పట్టణంలో ఊరి సందులోనికి వెళ్ళి చదువుంది అందరికి నిలబడి రాత్రి వేళందరూ సమర్పించుకుని మనం ప్రార్థన చేస్తాము. రాత్రి వేళ వాక్య విషయం ఎక్కడైనా మిమ్మల్ని తాకి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం మనం భావంతో దేవుని యొక్క సన్నిధిలో పువ్వు తీరుదాం. ఎవరినైనా సహాయం దయచేయండి. నీతిమంతులు ఈ క్షణం నీతి క్రియలు చేస్తూ తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. నీతి క్రియలే దేవుడు మీకు ఇవ్వబోతున్న చల్లని వస్త్రంగా ఉంది తీరది. రాత్రి వేళ నీకు ఇవ్వబడిన జీవితంలో ఎంత మాత్రం నీతి క్రియలు చేస్తున్నావు ఒకసారి పరిశోధన కలిగి ఉండి తీరాలి. రెండోదిగా సేవకుడు మనతో మాట్లాడిన మాట, ఆరాధన దేవుడికి మాత్రమే, దేవదూతలకు ఆరాధన చేయకూడదు, మనుషులకు ఆరాధన చేయకూడదు. అదే రీతిగా ఆరాధనకు యోగ్యత కాని వేటికి కూడా ఆరాధన చేయకూడదు, కేవలం దేవుడికి మాత్రమే. వాక్యము దేవుడే, వాక్యము దేవునికి ఉన్న విలువ ఉన్నది. అందుకే దేవునికి మాత్రమే సేవించుకుంటారు. వాక్యం చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవునికి ఆరాధన చేయాలి, సేవించి తీరాలి. రాత్రి వేళ ఒక దృఢ నమ్మకంతో దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకు తీరు. విపరీతంగా యుద్ధం యొక్క శృతిధనులు వినబడుతున్నాయి. అనేక రీతి కలిగిన నాశ నష్టాలు వినబడుతున్నాయి. రాత్రి వేళ నీకు దేవుడు ఇచ్చిన అవకాశం ఈ విందులో అనేకులను ఆహ్వానపరచుకు తీరడానికి. దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చారు, దేవుడు నీకు సందేశం ఇచ్చారు, దేవుడు నీకు సేవకులను ఇచ్చారు, దేవుడు నీకు ఉపదేశకులను ఇచ్చారు. దేవుడు మీకు అనేక విషయాలతో సమకూర్చి నిర్వహించి తీరారు. రాత్రి వేళ త్వరపడండి, లెగండి, అనేకులను ఆహ్వానించండి, వీధి సంఘంలోకి వెళ్ళండి, త్వరపడండి. యేసయ్య రక్షణ గురించి సువార్త మనం చెప్పి తీరండి. ఫిలిప్పు గారు చేసినట్లా ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో సువార్త చెప్పి ఒకటి బాప్తిసం ఇచ్చేసి తన పని ముగించినట్టుగా రాత్రి వేళ నిబంధన తీసుకున్నా, దేవా నేను ఆ పని చేసి తీరుతానని సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవా నీకు వందనాలు తెలియవస్తాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల నుంచి మేము వినగలిగి తీరాం. యుద్ధ ధ్వనులు వినబడుతున్నాయి దేవా, విపరీత వరద వానలు ఒక వార్తలు మేము వినగలిగి తీరుతున్నాం. మనుషులు చచ్చిపోయేది, మనుషులు అంతరించిపోయేది, మనుషుల యొక్క దేవ తరగతి తగ్గిపోయేది మేము వింటూ ఉన్నాం. ఇవన్నీ వినేటప్పుడు మేము మా కొరకు రాబోతున్న యేసయ్య గురించి మేము తలుచుకు తీరుతున్నాం. ఆయన శుభ
శుభవర్తమానాన్ని లోకాన్ని ప్రకటించి నిజమైన దేవుని సేవించే వారిగా, నీతి క్రియలు చేసే వారిగా, ప్రజలను ఎంచుకు సరిదిద్దుకు తీరడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ప్రతి వీధి సంతంలోకి వెళ్ళి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించుకొచ్చి ప్రకటించుకు తీరడానికి దేవో ఈ రాత్రి వేళ మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యములో దేవ ఎక్కడైనా మా పొరపాటుల గురించి కానీ, మా రహస్య జీవితాల గురించి కానీ, మా పాపపు జీవితాల గురించి కానీ, మా అతిక్రమాల గురించి కానీ ఎక్కడైనా ఎవరైనా సూచించి తాకి ఉంటే రాత్రి వేళ దేవో నేను క్షమాపేక్ష కోరుతున్నామయ్యా, మమ్మల్ని క్షమించి తీరుమయ్యా. మోసి వచ్చినా కానీ, ఏరియా వచ్చినా కానీ దేవా నీ కోపం చల్లార పడేసిన స్థాయి లేదు అని వాక్యంలో మేము కలిగి తీరాం. దేవ నిర్లక్ష్య భావంతో కాదు దేవ నీకు పరిచయం చేసి తీరి ఆనందముతో, ఉల్లాసముతో, ఆర్భాటముతో దేవా నీ సన్నిధికి రావడం, ఆరాధన చేయడం, స్వార్థ చేయడం, అలాంటి ఒక జీవిత గమ్యముగా మా జీవితాలు మాని తీరినందుకు దేవా నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంతసేపు వాక్య సందేశాలపై దేవ తెలియపరిచి తీరడానికి సేవకులను ఉపయోగించినందుకు స్తోత్రం. వినడానికి దేవుని బిడ్డలకు అందరికీ కూడా మంచి జ్ఞానోదయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. దేవ దీవించండి, ఆశీర్వదించి ఊర్లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, క్షేమారోగ్యం దయచండి. దేవ అందరూ క్షేమముతో, ఆరోగ్యముతో నిజమైన దేవుని యేసయ్యను సేవించుకు తీరడానికి భాగ్యాన్ని దయచేయమని కోరుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. ఎంతసేపు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. అందరినీ దేవా దీవించినందుకు స్తోత్రమయ్యా. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి వెళ్తున్నాం. నీ కృపను మేము అనుకుంటున్నామయ్యా. నీ వాక్యాన్ని మేము గట్టిగా బిగించి పట్టుకున్నాం. నీ శివార్తను మేము ప్రకటిస్తామనుకో మేము ఒప్పుకుంటున్నామయ్యా. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్న పరం తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులందరితో దేవ నిరుడు అక్కడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయ కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా. శక్తి సరిపోలేదు. ప్రార్థనలకి అందరూ కూడా దీవించడానికి అందరూ కూడా ఉత్సాహవంతులుగా మాట్లాడుతున్నారు. అనేక ఆత్మలను తయారు చేసినట్టు నీతి మంది నీతి క్రియలు చేసినందుకు జీవించను గాక. ఒక ప్రత్యేక విన్నపము 30వ తారీఖున రాయగడకు మీరందరూ కూడా రావాలని మేము కోరుచున్నాం. మా సంఘం యొక్క నిర్మాణం జరిగిపోయింది. 30వ తారీఖున అందరికీ తెలిసేటట్టుగా ఆ బిల్డింగ్ దేవుని కొరకు ఏర్పడి ఆ చర్చి మందిరం అనేక ఆత్మలను రుచి తీరడానికి దానిని ప్రతిష్ట చేయాలని కోరుచున్నాం. ఈ సంఘ బిడ్డలందరూ కూడా రావాలి. పాస్టర్ గారికి మేము చెప్పాం, అదే రీతిగా రాజేష్ కూడా చెప్పాం. మీరందరూ కూడా 30వ తారీఖు శుక్రవారం రోజున 9 గంటలకి మీ అందరి సాన్నిధ్యత మేము కోరుతున్నాం. మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. వాతావరణం సహకరించబడి తీరాలి. అదే రీతిగా నేను పాస్టర్ గారికి, రాజేష్ కి కూడా సంఘం తరఫున పాస్టర్ గారికి నేను ఒకటి పత్రిక ఇచ్చాను. రెండోదిగా రాజేష్ గారికి సంఘం తరఫున ఆయన చేతికి ఇచ్చారు. ఆయన అది మీకు చదివి మీకు ఇస్తారని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా రావాలి. మీ అందరూ మాకు దీవించి మా ఆనందంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుతున్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించడం కాదు. అదే రీతిగా రేపు అర్థంలో బైబిల్ క్లాస్ ఉన్నది. అందరూ కూడా రావాలి. పాస్టర్ గారు రాలేదు, ముందుగా చెప్పారు. రేపు బైబిల్ స్టడీ ఉంది, అక్కడ మీ అందరూ కూడా రావాలని కోరుచున్నాం. దేవుడు మీ అందరిని దీవించడం కాక. అలాగే అమ్మ చెప్తాను. పాప సంధ్య, శంకర్రావు కుమార్తె పాప శ్రావ్య